అందరికీ నమస్తే అండి. పెట్రోల్, డీజిల్ వెహికల్ బెటరా? ఈవీ వెహికల్ బెటరా? ఇది చాలామందిలో ప్రస్తుతం ఉన్న ప్రశ్న కావచ్చు. సో కొత్తగా కారు తీసుకోవాలంటే బ్యాటరీ కారు, ఈవీ కారు తీసుకోవచ్చా? సో దీనివల్ల ఎంత ఆదా అవుద్ది? లేదా పెట్రోల్, డీజిల్ కారు అయితే ఎంతవరకు అదనపు ఖర్చు అవుద్ది? ఇలా చాలామంది లెక్కలు వేసుకొని కొంతమంది ఈవీ కార్లకు వెళ్తున్నారు. అయితే గతంతో పోలిస్తే ఈవీ కార్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు మనకి పెనిట్రేషన్ రేట్ చూసుకుంటే 4 వాట్ కేటగిరీ సర్ప్రాస్డ్ 5% యాజ్ ఆఫ్ మార్చ్ 2026. గ్రోత్ రేట్ కూడా చూసుకుంటే ఈవీ సేల్స్ ఆర్ గ్రోయింగ్ ఫాస్టర్ దెన్ ఐస్ వెహికల్స్, డబ్లింగ్ ఇన్ ఫస్ట్ క్వార్టర్ ఫైనాన్షియల్ ఇయర్ 2026లో 108% రేట్ కనిపించింది. అంతెందుకు మీకు ఒక సింపుల్ పక్కన ఒక టేబుల్ చూడండి. 2024లో నెలవారీగా ఈవీ వెహికల్స్ ఎన్ని సేల్ అయ్యాయి, 2025లో నెలవారీగా ఈవీ వెహికల్స్ ఎన్ని సేల్ అయ్యాయి అనేది మీకు ఒక డేటా చూడొచ్చు. సో దీన్ని బట్టి ఈవీ వెహికల్స్ సేల్ ఏ విధంగా పెరుగుతుంది అనేది పెరుగుతున్నాయి, ఖచ్చితంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈవీ వెహికల్స్ 16% పైగా సేల్ అవుతుంటే ఇండియాలో 7.5% పైగా సేల్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అరౌండ్ ఒక 16.48% ఉందంట ఈవీ వెహికల్స్ పెనిట్రేషన్. ఇండియాకు వచ్చేసరికి మాత్రం 7.66% ఉంది. సో దీన్ని 30%కి పెంచాలి. 2030 నాటికి 30% ఈవీ వెహికల్స్ చేరాలి అనేది మన కేంద్ర ప్రభుత్వం టార్గెట్. సో కేంద్రం చెప్తోంది ఏంటంటే ఈవీ వలన కాలుష్యం తగ్గుతుంది. సో రేపు పొద్దున్న పెట్రోలు, డీజిల్ ఇదంతా ఉత్పత్తి కష్టం. ఎక్కడో క్రూడ్ ఆయిల్ తీసుకురావాలి, క్రూడ్ ఆయిల్ నుంచి ఉత్పత్తి చేయాలి, అదంతా కష్టం కదా. సో దాని బదులు మనం విద్యుత్ ఉత్పత్తికి మనం సహజ వనరులే వాడుతున్నాం కాబట్టి మనకు కావాల్సినంత కరెంటు ఖర్చు చేస్తున్నాం, ఉత్పత్తి చేసుకుంటున్నాం కాబట్టి ఈవీ వెహికల్స్ని భారీగా ప్రమోట్ చేస్తున్నాయి. సో గడిచిన 3-4 సంవత్సరాల నుంచి విపరీతంగా ఈవీ వెహికల్స్. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు 2016 నాటికి సంవత్సరానికి 50,000 మాత్రమే ఈవీ వెహికల్స్ సేల్ అయ్యాయి మన దేశంలో. కానీ ఇప్పుడు సంఖ్య పెరిగింది. 2016 నాటికి మొత్తం మీద మన దేశంలో ఉన్న ఈవీ వెహికల్స్ సంఖ్య 50,000. కానీ 2024 వచ్చేసరికి మన దేశంలో ఉన్న ఈవీ వెహికల్స్ సంఖ్య 25 లక్షలు, అంటే 2.5 మిలియన్లు. 2024 సంవత్సరంలో 1,58,000 ఈవీ వెహికల్స్ సేల్ అయితే 2025 సంవత్సరంలో 2,26,000 ఈవీ వెహికల్స్ సేల్ అయ్యాయి. 2026లో ఈ 5 నెలల్లోనే సుమారుగా 1,50,000 వరకు ఈవీ వెహికల్స్ సేల్ అయ్యాయి. అంటే విపరీతంగా పెరుగుతున్నాయి ఈవీ వెహికల్స్ వాటా. గడిచిన సంవత్సరంన్నర నుంచి విపరీతంగా పెరుగుతున్నాయి. కొత్త మోడల్స్, కొత్త ఫీచర్స్ రావడంతో ఎక్కువ వస్తున్నాయి. సో ఇండియాలో చూసుకుంటే ఈవీ వెహికల్స్లో ఎక్కువగా టాటా మోటార్స్ వాళ్ళ వాటా ఎక్కువ. 38% ఆఫ్ ఈవీ వెహికల్స్ వాళ్ళ వెహికల్సే ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత ఎంజీ వాళ్ళు ఒక 28% ఉన్నారు. అలాగే మహీంద్రా వాళ్ళు ఒక 24% వాటా. సో అంటే ఇండియాలో ఈవీ మార్కెట్ని డామినేట్ చేస్తున్నది టాటా, ఆ తర్వాత ఎంజీ, తర్వాత మహీంద్రాలో ఇప్పుడు ఎక్కువ బిఎస్, బిఈ, ఎక్స్యూవీ 9E, 9S ఎక్కువగా డామినేట్ చేస్తున్నాయి అనమాట. సో లుక్ బాగుంది, ఫీచర్స్ బాగున్నాయి, పెర్ఫార్మెన్స్ బాగున్నాయి, ఎక్కువ తీసుకుంటున్నారు. ఎంజీలో చూసుకుంటే విండ్సర్ ఒక రకంగా ఈవీలో ట్రెండ్ సెటర్ అనుకోవచ్చు, కొత్త ట్రెండ్ అనుకోవచ్చు విండ్సర్. టాటాలో చూసుకుంటే ఎప్పటి నుంచో నెక్సాన్ ఉంది, ఈవీ మార్కెట్ని షేక్ చేసింది, డామినేట్ చేసింది, విపరీతంగా సేల్స్ వచ్చాయి నెక్సాను. ఇప్పుడు హ్యారియర్ బాగుంది. ఈవెన్ నేను కూడా 3 నెలలు అయింది ఈవీ వెహికల్ తీసుకున్నాను, టాటా హ్యారియర్ తీసుకున్నాను. 3 months నుంచి నేను అదే వాడుతున్నాను. సో అది వాడిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చెప్తున్నాను. అసలు ఈ వీడియో మనం ఎందుకు చేస్తున్నామంటే మొన్న ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించండి అని చెప్పారు కదా హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు. ఆ తర్వాత అదే నరేంద్ర మోదీ గారి ర్యాలీలో విపరీతంగా వెహికల్స్ భారీగా వాడారు. అది సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ వచ్చాయి. సో ఆయన చెప్తారు కానీ చెయ్యరు అని విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. దాంతో నిన్న సాయంత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే నరేంద్ర మోదీ గారి కాన్వాయ్లో వెహికల్స్ సంఖ్య తగ్గించాలి అండ్ ఈవీ వెహికల్స్ యాడ్ చేయాలి అని చెప్పారు. దాంతో ఆయన కాన్వాయ్లో పెద్ద ఎంజీ వెహికల్స్, ఏవో ఈవీ వెహికల్స్ యాడ్ చేస్తున్నారు, కొంచెం హై ఎండ్లో ఉన్నాయి. అంటే ఈవీని ప్రమోట్ చేస్తున్నారు. ఈవీని ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, మన రాష్ట్రంలో 2025 జనవరిలో ఒక ఈవీ పాలసీ తీసుకొచ్చారు. దాని ప్రకారం రోడ్ ట్యాక్స్ లేదు, కొత్తగా వెహికల్ కొంటే రోడ్ ట్యాక్స్ ఉండదన్నమాట. సో ఓవరాల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమోషన్ బాగుంది.
అండ్ సేల్స్ కూడా గతంతో పోలిస్తే ఇంప్రూవ్ అవుతోంది. నాకు తెలిసి 2030 నాటికి ఖచ్చితంగా 30% రీచ్ అవుతారు. అయితే ప్రధానంగా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఛార్జింగ్ స్టేషన్ల కొరత. సాధారణంగా మనకి పెట్రోల్ బంకులు ఉంటాయండి. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, హైవే మీద వెళ్తున్నప్పుడు పెట్రోల్ బంకులు ప్రతి 3-4 కిలోమీటర్లకు ఒక బంక్ ఉంటుంది. కానీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు 100 కిలోమీటర్ల వరకు కొన్నిసార్లు దొరకవు. సిటీస్లో అక్కడక్కడ ఉంటాయి. కానీ సిటీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటాయో ఎతుక్కోవాలి. కొన్ని చోట్ల దొరకవు. ఇప్పుడు నాకు మొన్న శ్రీకాకుళం వెళ్ళినప్పుడు నేను ఫేస్ చేశాను. శ్రీకాకుళంలో ఒకటి ఉంది. అది దాటిన తర్వాత మళ్ళీ వైజాగే. మధ్యలో ఎక్కడున్నాయనేది నాకు పెద్దగా ఐడియా లేదు. ఉన్నాయి కానీ సరిగ్గా ఉండట్లేదు. కానీ పెట్రోల్ బంకులంతా వెచ్చలవిడిగా మరీ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి 20-25 కిలోమీటర్లకు ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఖచ్చితంగా ఉండాలి. యాక్చువల్లీ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్తగా 600 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టడానికి ఒక నిర్ణయం తీసుకుంది. ఒక కంపెనీతో కూడా టైఅప్ అయినట్టు నేను ఆ మధ్య వార్త చదివాను. వీలుంటే క్లిప్పింగ్ పెడతాను. రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాలి. ప్రతి 20-25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ పెడితే కొంత ఈవీ వెహికల్స్ ఏంటంటే ఛార్జింగ్ అయిపోద్దేమోనని భయం. ఖచ్చితంగా యావరేజ్ రేంజ్ ఏంటంటే ఇప్పుడున్న ఈవీ వెహికల్స్లో హై ఎండ్ అయితే అంటే మహీంద్రా XUV 9A, 9S, టాటా హ్యారియరు ఇవైతే 420 నుంచి 500 వరకు రేంజ్ వస్తున్నాయి. సో ఫుల్ ఛార్జింగ్ పెడితే మహీంద్రా విండ్సర్ MG విండ్సర్ వచ్చేసరికి 300-350 రేంజ్ వస్తుంది. ఈ నెక్సాను అండ్ ఇతర వెహికల్స్ వచ్చేసరికి అరౌండ్ ఒక 300 రేంజ్ వస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన రేంజ్ కాకుండా మనం ఆన్ రోడ్ ఎక్కిన తర్వాత డ్రైవింగ్ని బట్టి డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్ అటు ఇటుగా ఉండొచ్చు. సో అందుకని ప్రతి 20 కిలోమీటర్లకు ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఉండడం సేఫ్, బెటర్. సో హైవేల మీద ఇటు ఉండాలి. అలాగే మరో విషయం ఏంటంటే ఈవీ కార్లు కొంటేనేమో ట్యాక్స్ ఉండదంట. కానీ పెట్రోల్ మీద ఎలాగైతే వ్యాట్ వేస్తున్నారో, ఈ అదనపు ట్యాక్స్లు ఇవన్నీ వేస్తున్నారో ఈవీ మీద కూడా తెలియకుండా ఛార్జింగ్ స్టేషన్లో 18% GST వేస్తున్నారు. ఈవీ వెహికల్స్ కొనండి అని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆ ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు 18% GST ఎందుకు వేస్తారు? GST వేయకూడదు కదా. సో దీని నుంచి GSTని మినహాయించాలి కదా. సో పర్యావరణానికి మంచి చేయడానికి ఈవీ వెహికల్స్ని ప్రమోట్ చేస్తామని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. అలాంటప్పుడు ఇటువంటి ఈ ఛార్జింగ్ స్టేషన్లో కూడా ఛార్జింగ్ పెట్టడానికి వెళ్తే GST మినహాయింపు ఇవ్వడం మంచిది. సో అది ఒక రకంగా జేబు దోపిడీగా కొంతమంది ఫీల్ అవుతారనమాట. సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ ఏంటంటే పెట్రోల్, డీజిల్ వెహికల్స్ ఎగ్జాంపుల్ మనకి 1 కిలోమీటర్ ప్రయాణానికి సుమారుగా ఒక 5 రూపాయలు ఖర్చు అయ్యో అనుకుందాం. ఈవీ వెహికల్ వచ్చేసరికి ₹1.5 ఖర్చు అవుద్ది. అదే ఒక ఈవీ వెహికల్ కొనుక్కొని ఇంటిపైన సోలార్ పెట్టుకుంటే ఖర్చు బాగా తగ్గుద్ది, బాగా పొదుపుద్ది. ఇప్పుడు నేను చేస్తున్నది అదే. నా ఇంటి దగ్గర ఇంటిపైన సోలార్ ఉంది. నేను గతంలో 1.5 సంవత్సరం కిందట 8 kV సోలార్ పెట్టించా. మన స్టూడియోకి, మా ఇంటికి మొత్తం అన్నింటికి కలిపి 8 kV పెట్టించాను. ఈవీ వెహికల్ కొన్న తర్వాత అదనంగా మరో 3 kV పెంచాను. సో ప్రస్తుతానికి మా స్టూడియోకి అండ్ ఇంటికి మొత్తం కలిపి 11 kV సోలార్ ఉంది. సో కింద ఈవీ వెహికల్ ఉంది కాబట్టి ఆ ఛార్జింగ్ పెట్టుకుంటే పెద్దగా అడిషనల్ బర్డెన్ అనిపి ఇట్లా. సో ఈవీ కొనుక్కున్న వాళ్ళు వీలైతే సోలార్ కూడా పెట్టుకుంటే మంచిదన్నమాట. సో ఇవన్నీ ప్రమోట్ చేసినట్టు అవుతుంది. దానివల్ల పెద్దగా అంటే పర్యావరణానికి నష్టం ఉండదు, ఖర్చు కూడా ఎక్కువ అనిపించదు, తగ్గుద్ది. అండ్ ఇది మరీ దూర ప్రయాణాలకు కాకుండా దగ్గరలో వితిన్ ఒక 200-250 కిలోమీటర్ల వరకు రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది. తక్కువ ఖర్చులో వెళ్ళొచ్చేయచ్చు, బాగుంటుంది. థ్యాంక్ యూ.